దేవుని నామమునకు మహిమ కలుగుని గాక. కూడిన నా ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున నా వందనాలు ఉదయకాలం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారనే విశ్వాసంతో దేవుని వాక్యం తీసుకుని మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు మరి మార్కు సువార్త 9వ అధ్యాయము 9 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 9 నుంచి, వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి వాళ్ళు ఒక కొండకి వెళ్ళి పేతురుని, యాకోబుని, యోహానుని తీసుకుని వెళ్ళి యేసయ్య ఒక కొండకు వెళ్ళి ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ఏకాంతముగా మరి రూపాంతరము పొందారని మనం చదువుకున్నాం. గతంలో మనం చదువుకున్నాం పోయినసారి. అయితే ఆ మేఘములోండి మరి దేవుడు మాట్లాడినట్లుగా మనం చూసాం. మోషే, ఏలియా, అలాగే యేసు ప్రభువారి ముగ్గురికి 3 పర్ణశాలలు కడతానన్నట్టుగా, పేతురు గారు అన్నట్టుగా అదంతా మన పేర మనం 7-8 వచ్చిన వరకు మనం చూసాం. ప్రారంభం నుంచి 8 వచ్చిన వరకు. 9వ వచనానికి వచ్చేటప్పటికి అది జరిగిన తర్వాత ఆ కొండ దిగి వస్తూ ఉండగా మరి మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. ఆ ముగ్గురికి ఆజ్ఞాపించాడు. పేతురు, యాకోబు, యోహానులకి ఆజ్ఞాపించాడు దేవుడు. ఏమండి? ఓకేనా? సరే, 10వ వచనంలో మనం చూస్తే మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితోనొకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. ఇక్కడ యేసుప్రభువు వారు చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఆయన ఏమన్నాడు? ఈ యొక్క ముగ్గురు శిష్యులతో ఏమన్నాడు ఆయన? ఇదిగో మీరు మృతులలో నుండి లేచినప్పుడే కానీ అంతకు ముందే కానీ మీరు ఏదైతే చూశారో ఎవరితోనూ చెప్పవద్దని వారి ఖండితంగా ఆజ్ఞాపించేస్తాడు. ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలు వీళ్ళు తర్కించుకుంటున్నారు, తర్జన భర్జన చేసుకుంటున్నారు. ఈ ముగ్గురు శిష్యులు మృతులలోండి లేచుట అనగా ఏమిటో అని ఒకనితోనొకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. ఆ మాట ఏం చేశారంటే వీళ్ళు మనస్సున ఉంచుకున్నారట. మనస్సున ఉంచుకున్నారు. వీళ్ళ మనస్సును ఉంచుకుని తర్జన భర్జన చేసుకుంటే ప్రభువారికి తెలుసు కదా, వారు ఏలియా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయనను అడిగిరి. అయ్యా, ఈ శాస్త్రులు చెప్తున్నారు కదా ఏలియా ముందు రావాలి అని చెప్పేసి, మరి దీనికి ఏంటంట, దీనికి నిదర్శనం ఏంటి, ఈ విషయం ఏంటి అని చెప్పేసి వాళ్ళకు డౌట్ వచ్చి ఆ యేసు ప్రభువాన్ని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. అడిగిరి. 12వ వచనం, అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే, అయినను మనుష్య కుమారులు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలెనని వ్రాయబడుట ఏమి, ఎందుకు రాయబడ్డది అని క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు అక్కడ యేసయ్య. ఏలియా వచ్చిననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇవన్నీ నిజమే, ఇవన్నీ జరగాలి, వాళ్ళు రావాలి, ఈ ప్రవక్తలు రావాలి, వీళ్ళు వచ్చిన పని అంతా కూడా వీళ్ళు చేయాలి అని చెప్పేసి వాళ్ళకి సవివరంగా యేసు ప్రభువారు వివరించినట్లుగా మనం చూస్తున్నాం.
మనుష్య కుమారుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసి ఆయన్ని చాలా బాధలు పెడతారు, శ్రమ పెడతారు, తృణీకరిస్తారు. ఏమండి? ఇవన్నీ జరుగుతాయి అని చెప్పాడు యేసయ్య శిష్యులకి. ఆ తర్వాత వాళ్ళు ఇంకేమీ మాట్లాడినట్లుగా మరి అక్కడ కనబడలేదు. 13వ వచనం అక్కడితో ముగించబడినది. 14వ వచనంలో చూస్తే, వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహు జనసమూహము కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనములు చేసిరి. వందనాలు చేస్తున్నారా యేసయ్యకు వందనాలు చేశారు. వారితో సంభాషణ చేశారు. యేసు ప్రభువారితో ఆ జనసమూహం సంభాషణ చేసింది. యేసు ప్రభువారితో గడిపారు ఆ జనసమూహం అంతా కూడా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన కొండ దిగిన తరువాత ఈ సంఘటన జరిగింది. ఏలియా వచ్చాడు, మనకంటే ముందుగా వస్తాడు. ఆయన రావాలి, ఏలియా రావాలి. మరి ఏలియా లాంటి, యేసు ప్రభు లాంటి ఏలియాలు ఎంతోమంది లేవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనకి ఈ వర్తమానం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో ఏకీవించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను. ఉచితమైన కృపను బట్టి రాత్రంతా పడకలేదు కాపాడి భద్రపరిచి ఉదయకాలం ఇచ్చారు. ఈ వచ్చిన మాత్రం స్తోత్రాలు. డ్యూటీకి వెళ్తున్న బిడ్డలందరికీ, డ్రైవింగ్లో, పనుల్లో, రాకపోలు కాపాడి భద్రపరిచి, ఇజ్రాయెల్ దేశం, యెరూషలేము, అమెరికా, కెనడా దేశాలు, గల్ఫ్ దేశాలు, హిందూ దేశం అంతా రక్షణ, మారు మనసు దయచేయండి. కృప చూపండి, కాపులు దయచేయండి. గల్ఫ్ దేశాలు, దేశపు రాజులందరికీ, దేశ ప్రజలందరికీ రక్షణ, విమోచన దయచేయండి. కృప చూపండి. నాతో ఉన్న సహోదరులు, వారి కుటుంబాలను మీరు కాపాడి భద్రపరచండి. కాపు తెచ్చి నడిపించి మహిమాగంట ప్రభావాలు మీరే పొందుకోమని అడుగుతున్నాం. సహాయం చేయ ప్రభావ. సంతానం లేని వారు సంతానం, గృహాలు లేని గృహాలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చింది. హాస్పిటల్లో రోగులు ముట్టి స్వస్థపరచండి. జైల్లో ఉన్న వారిని విడిపించండి. ప్రయాణం వెళ్తున్న వారు, వస్తున్న వారు రాకపోవాలి కాపాడి భద్రపరచండి. కాపుదలు ఇచ్చి నడిపించి మనం వేడుకుంటున్నాం. సహాయం చేసి నడిపించి కాపాడి భద్రపరచండి. దేవానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజు చేసుకున్నారో వారికి నా శుభాలు తెలియజేస్తున్నాను. ఎవరైతే తోబుట్టులను పోగొట్టుకున్నారో వారికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. కాపుదలు ఇచ్చి నడిపించి కాపాడి భద్రపరిచి మహిమాగంట పర్వాలు మీకే ఆరోపించుకుంటూ దీనైన మొరాలకి సహాయం చేసి నడిపించి కాపాడమని వాక్యాలు వింటున్నారు. వాక్యాలు షేర్ చేస్తూ ప్రతి కొన్ని దీవించి కాపాడి భద్రపరిచి మహిం పొంది ఘనత పొందాలి. ఈ వర్తమానాల ద్వారా అనేక మంది రక్షింపబడటానికి సహాయం చేసి ఈ యొక్క వాట్సాప్, ఈ మినిస్ట్రీని ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కార్యమైన సహవాసం, కాపుదల భద్రత మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఇట్లు మీ ప్రియ సహోదరుడు పాస్టర్ సుదర్శన్ రావు గెడ్డం ఉదాహకత రేపు కలుసుకున్నాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఆమేన్. ఆమేన్. షాలోమ్.